ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూలై 14, 15, 16 తేదీల్లో మీ యొక్క పెద్ద కళ నెరవేరబోతుంది. సింహ రాశి వారికి ఈ 3 రోజుల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. మీ జీవితంలో గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నాయి. మీ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయం మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ప్రేమ పెళ్లి కుటుంబ సమస్యలు, గ్రహదోష నివారణ, విదేశీ యానం, వీసా సమస్యలు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూలై 14, 15, 16 తేదీల్లో మీ యొక్క పెద్ద కోరిక తీరబోతుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో అయితే ఊహించని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజులు మీకు సాధారణంగా కనిపించిన ఒక దైవ సంకల్పం ప్రకారం చాలా కీలకమైన సమయం ఇది అని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో చాలా రోజులుగా ఆగిపోయిన ఒక పని మళ్ళీ కదలడం ప్రారంభం అవుతుంది. అలాగే ఈ సమయంలో అది ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, అలాగే ఇంటికి సమస్య కూడా కావచ్చు, లేదు మీకు రావాల్సినటువంటి డబ్బు కావచ్చు. అయితే ఇక్కడ దైవం మీకు ఒక హెచ్చరికను కూడా ఇస్తుంది. మీ దగ్గరకు వచ్చే ప్రతి అవకాశాన్ని మీరు వెంటనే తిరస్కరించకండి. అలాగే ఈ సమయంలో కొన్నిసార్లు పెద్ద వరం చిన్న రూపంలో వస్తుంది. ఒక వ్యక్తి మీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. మొదట అతని మాటలు పెద్దగా ఉపయోగపడవని అనిపించిన అదే మాట తర్వాత మీ యొక్క భవిష్యత్తుకు, మీ యొక్క జీవితానికి మార్గం చూపవచ్చు. అలాగే ఈ 3 రోజుల్లో ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం, ఒక పాత పరిచయం, ఒక కొత్త ఆహ్వానం అనేది మీకు రాబోతుంది. ఈ సమయంలో ఏదో ఒకటి మీ అదృష్టాన్ని మార్చే సంకేతంగా మారుతుంది. అలాగే ఈ సమయంలో అయితే మీకు తర్వాత అయితే చూద్దాం అన్న అలవాటు మీరు అస్సలు చేయవద్దు. మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆలస్యం చేసిన ప్రతి నిర్ణయం ఒక మంచి అవకాశాన్ని మాత్రం దూరం చేసుకునే అవకాశం ప్రమాదం ఉంది. ఈ సమయంలో మీ యొక్క ఇంట్లో పెద్దవారు చెప్పినటువంటి ఒక చిన్న సలహా కూడా ఈ సమయంలో, ఈ రోజుల్లో చాలా విలువైనదిగా మారుతుంది. అందుకే ముఖ్యంగా అయితే వారు చెప్పింది వినండి, తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. పెద్దల ఆశీర్వాదం మీకు ఎంతో మేలు చేస్తుంది. దైవం ఒక తలుపు తెరిచినప్పుడు దాన్ని గుర్తించలేకపోతే మళ్ళీ అదే అవకాశం అనేది
రావడానికి చాలా కాలం పట్టవచ్చు. సూర్యుడు మీ రాశికి అధిపతి కావడం వల్ల సహజంగానే మీరు నాయకత్వం ఉంటుంది. అలాగే ఈ 3 రోజుల్లో సూర్యుని ప్రభావం అనేది మీ జీవితంలో ధైర్యాన్ని పెంచబోతుంది. కానీ శని మీ యొక్క సహనాన్ని పరీక్షించబోతున్నాడు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో గురుగ్రహం మీకు ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ముందు మీరు ఎంత ఓపికగా ఉంటారో చూస్తారు. ఈ కారణం కొందరు అనవసరంగా మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎవరో మీ యొక్క నిర్ణయాలను ఈ సమయంలో ప్రశ్నించవచ్చు. అలాంటి సమయంలో కోపంతో స్పందిస్తే నష్టం మీదే. ఈ సమయంలో నవ్వుతూ సమాధానం చెప్పడం వల్ల వ్యక్తినే ఈ కాలంలో విజయం చేకూరుతుంది. ఇంట్లో కూడా ఈ సమయంలో చిన్న చిన్న విషయాలే పెద్ద గొడవలుగా మారవచ్చు. గ్రహాలు చెప్పే సందేశం ఒకటే. మాట్లాడేటప్పుడు మీరు 1-2 సార్లు ఆలోచించండి. ఖర్చు చేసే ముందు అవసరమా కాదా అని చూసుకోండి. ఎవరికైనా హామీ ఇచ్చే ముందు పూర్తిగా తెలుసుకోండి. ఇక ఈ 3 రోజుల్లో అయితే సింహ రాశి వారికి కొంత పరీక్షా కాలం అయినప్పటికీ ఆ పరీక్షల్లో నిలబడిన వారికి గురుగ్రహం అయితే ఒక గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. తొందర పడకండి. ఈ సమయం మీకు అనుకూలంగా మారుతుంది. సద్వినియోగం చేసుకోండి. మీ యొక్క జీవితంలో ఇప్పుడు ఈ 3 రోజుల్లో మీ కుటుంబంలో కొంత కాలంగా మనస్పార్థాలు ఉన్నట్టు అయితే వాటిని ఈ సమయంలో ముగించే సమయం వచ్చింది. మీరు ముందుగా మాట్లాడితే సమస్య అయితే సగం తగ్గిపోతుంది. ఒక చిన్న చిరునవ్వు మీరు చూసినట్లు అయితే ఈ సమయంలో పెద్ద గొడవ ఆపగలుగుతారు. మీ యొక్క తల్లిదండ్రుల ఆశీర్వాదం ఈ 3 రోజుల్లో అయితే మీకు ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో పెద్దల మాటను గౌరవించండి. అలాగే ఈ 3 రోజుల్లో జీవిత భాగస్వామితో మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకోవచ్చు. వారి యొక్క మాటలను మీరు పూర్తిగా వినండి. మధ్యలో అడ్డుకోవద్దు. ప్రేమలో ఉన్నవారు అనుమానాలను పెంచుకుంటే సంబంధం మాత్రం ఈ సమయంలో బలహీనం అవుతుంది. నమ్మకాన్ని పెంచుకుంటే భవిష్యత్తు మరింత అందంగా మారే సూచనలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో పెళ్లి సంబంధాలు చూస్తున్న వారికి మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. కొంతకాలంగా సింహ రాశి వారు దూరంగా ఉన్న ఒక బంధువు లేదా స్నేహితుడు మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. ఆ యొక్క వ్యక్తి రావడం వెనుక ఒక కారణం ఉంటుంది. ప్రతి కలయిక దైవం ఒక ఉద్దేశాన్ని మాత్రమే నిర్ణయిస్తుంది. అందుకే ఎవరిని చిన్న చూపు చూడకండి. కుటుంబంతో కలిసి భోజనం చేయడం, దేవుని ముందు దీపం వెలిగించడం వల్ల పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మీ ఇంటి వాతావరణాన్ని ఇప్పుడు పూర్తిగా ప్రశాంతంగా మారుస్తుంది. ఈ 3 రోజుల్లో ఉద్యోగస్తులకు ఈ రోజుల్లో కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట అవి మీకు భారంగా అనిపిస్తాయి, కానీ అవే మీ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. అదనపు పని మీకు అనిపించిన తర్వాత అదే మీ యొక్క ఎదుగుదలకు కారణం కావచ్చు. ఈ 3 రోజుల్లో ఉన్నతాధికారులు మీ యొక్క పనిని గమనిస్తారు. మీరు ఎంత నిజాయితీగా పని చేస్తున్నారో వారికి తెలుసు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త కస్టమర్లు కలిసే అవకాశం ఉంది. నిలిచిపోయినటువంటి చెల్లింపులు రావడం ఇప్పుడు ప్రారంభం అవుతుంది. అయితే డబ్బు వచ్చిన వెంటనే పెద్ద ఖర్చులు మీరు చేయకండి. ముందు అవసరాలు తీర్చుకోండి, తర్వాత పెట్టుబడుల గురించి ఆలోచించడం మేలు. అలాగే ఎవరు ఈ సమయంలో చాలా లాభం వస్తుందని మీకు చెప్పి డబ్బు పెట్టమని ఒత్తిడి చేస్తారు, కానీ అలాంటి మాటలు మీరు వెంటనే నమ్మకండి. పత్రాలు పూర్తిగా చూసిన తర్వాత నిర్ణయం తీసుకోండి. ఈ 3 రోజుల్లో అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఒక సమాచారం వినిపించే అవకాశం ఉంది. ఇంటర్వ్యూ కోసం ఈ సమయంలో వెళ్ళేవారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. మీ యొక్క కష్టం అంటే మీ మాటల తీరు ఈ సమయంలో ఎక్కువ ప్రభావం చూపుతుంది. వ్యాపార భాగస్వాములతో స్పష్టంగా మాట్లాడండి. అపార్థాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి.
ఈ సమయంలో దైవం మీకు ధనయోగం చూపిస్తుంది. జాగ్రత్తగా నడిచిన వారికి ఆ ఫలితం అనేది ఈ సమయంలో అయితే దక్కుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. అలసట అనిపిస్తే విశ్రాంతి తీసుకోండి. సమయానికి మీరు భోజనం చేయడం మంచిది. కోపం ఎక్కువ, ఆలోచనలు మీ శక్తిని తగ్గిస్తాయి. అలాగే ఈ 3 రోజుల్లో అయితే మీరు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క కోరిక అలాగే కల నెరవేరుతుంది. సింహ రాశి వారు గత కొంతకాలంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఉద్యోగం కోసం మీకు సరైన ఉద్యోగం అంటే మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగం రావట్లేదని బాధపడే వారికి ఈ 3 రోజుల్లో మీరు కోరుకున్నటువంటి రంగంలో నుంచి ఉద్యోగం కోసం ఒక చక్కటి అవకాశం ఈ 3 రోజుల్లో మీ ముందుకు రావచ్చు. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీ యొక్క పెద్ద కళ కోరిక ఈ సమయంలో నెరవేరే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో వృత్తిపరంగా కూడా మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ 3 రోజులు పరమేశ్వరుని యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉంటుంది. అలాగే మీరు ప్రతి ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య భగవానునికి నీరు సమర్పించి నమస్కారం చేయండి. అలాగే నిత్యం ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వీలైతే శివాలయానికి వెళ్ళి బిల్వ పత్రాలతో పూజ చేయండి. నవగ్రహాలకు అయితే 9 ప్రదక్షిణాలు చేయండి. గోమాతకు కూడా పచ్చి గడ్డి దాన వేయండి. పేదరికి అన్నదానం చేయండి. ఈ చిన్న పరిహారాలే మీ జీవితంలో అయితే ఎన్నో మార్పులను తీసుకువస్తాయి. మీ జీవితంలో ఉన్న ప్రతికూల శక్తిని కూడా తగ్గిస్తాయి. ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఈ 3 రోజులు ముఖ్యంగా పరమేశ్వరుడి ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. అలాగే పరమేశ్వరుని అష్టోత్తరాలు చదువుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.